ఒబెసిటీ అతిపెద్ద సమస్యగా మారింది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో చిన్న వయసులోనే చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రపంచంలో కోట్ల మంది బాధితులు ఉన్నారు. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వెయిట్ లాస్ అవ్వాలన్న వీరి అవసరమే అనేక మందికి వ్యాపారంగా మారిపోయింది. సోషల్ మీడియాతో పాటు వివిధ మార్గాల్లో త్వరగా బరువు తగ్గిస్తామంటూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ప్రతి ఏటా ఊబకాయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఒబేసిటీ బారిన పడి బాధపడుతున్నారు. ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ తో పాటు అధిక క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ ఎక్కువగా తాగడం, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయుల సంఖ్య పెరుగుతోందంటున్నారు డాక్టర్స్. సమయానికి తినకపోవడం, నిద్రపోకపోవడం కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఒబేసిటీ వచ్చిన వాళ్లలో బీపీ, షుగర్ కూడా అదనంగా సంక్రమిస్తూ ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. బాడీ మాస్ ఇండెక్స్ 23 వరకు ఉంటే ప్రీ ఒబేసిటీ అంటాం, 25 దాటితే మాత్రం ఒబేసిటీ అంటాము. అది మనకి చాలా కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఏంటంటే మన లైఫ్ స్టైల్, మనము తిన్నది అంటే మనం ఇంటేక్ చేస్తున్న క్యాలరీస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి అంతే రూటీన్ ఉండాలి, అంతే ఎక్సర్సైజ్ ఉండాలి, అంతే యాక్టివిటీ ఉండాలి. అది లేకపోవడం వల్ల మనకి ఆ ఫ్యాట్ అనేది ఎక్కడ మెటబలైజ్ అవ్వకుండా అలా డిపాజిట్ అవుతూ ఉంటుంది బాడీలో. దానివల్ల వెయిట్ పెరగడం, ఒబేసిటీ రావడం, ఒబేసిటీతో పాటు అసోసియేటెడ్ అదర్ డిసీజెస్ లైక్ మనకి డయాబెటీస్ ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఊబకాయం బారిన పడిన అనేక మంది వెయిట్ లాస్ కోసం మార్గాలు వెతుకుతుంటారు. ఎక్కువ మంది అధిక శ్రమ లేకుండానే బరువు తగ్గే వాటికే ప్రియారిటీ ఇస్తుంటారు. అయితే ఇలాంటివి ప్రాణాల మీదకు తెచ్చి పెడుతున్నా మిగతా వారిలో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు నిపుణులు. తక్కువ సమయంలోనే 10-15 కిలోలు తగ్గిస్తామంటూ ప్రకటనలిస్తున్నారు. వైద్యుల అవతారం ఎత్తి ఇలా చేస్తే బరువు తగ్గుతారని, ఈ చిట్కాలు పాటిస్తే వెయిట్ లాస్ ఉంటుందని సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. సమస్త రోగాలకు మూల కారణము ఈ ఒబేసిటీ అన్నట్టు. అంటే ముఖ్యంగా బీపీ పెరగడము, షుగర్ పెరగడము, అదేవిధంగా గుండె జబ్బులు, ఈ పక్షవాతం రావడము, కీళ్ల నొప్పులు, తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, సిఓపిడి రావడము, అదేవిధంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా రావడము, ఇలా ఎన్నో రకాల జబ్బులు అనేటువంటి ఒబేసిటీతో ముడిపడి ఉంటున్నాయి. ఒబేసిటీని నియంత్రించడానికి ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహారం లోపల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలి. ముఖ్యంగా 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. వ్యక్తి శరీర తత్వంతో సంబంధం లేకుండానే వారికి ఉన్న ఇతర అనారోగ్య సమస్యలు పట్టించుకోకుండానే వివిధ డైట్ ప్లాన్లు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ కోసం వెతుకుతున్న వారు వీళ్ల మాయలో పడి ఆరోగ్యంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని బడా వ్యాపార సంస్థలు మందులు, సర్జరీలు, వ్యాక్సిన్లు అంటూ పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నాయి. ఎక్కువ తినడం ఒక్కటే కాదు, కొన్నిసార్లు తక్కువ తిన్న వాళ్ళు లేకపోతే మోడరేట్ గా తిన్న వాళ్ళకి కూడా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, దెర్ ఇస్ అన్ అండర్లైన్ కాజ్. లైక్ మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, అంటే లేడీస్లో హైపోథైరాయిడిజం ఉండొచ్చు. దానివల్ల కూడా వెయిట్ మనం తక్కువ తిన్నా కూడా ఆ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వకుండా, మెటబలైజ్ అవ్వకుండా బాడీకి తగులుతూ ఉంటుంది. దానివల్ల వెయిట్ పెరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ మోస్ట్లీ ద కాజెస్. ఒక్కొక్కసార్లు కొన్ని రకాల సైకలాజికల్ కంప్లైంట్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఓవర్ ఈటింగ్ చేస్తారు. అంటే స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కూడా ఎక్కువ ఆకలి వేసి ఎక్కువ తింటారు. అది కొన్ని రకాల సైకలాజికల్ ఇల్నెసెస్ ఉంటాయి. అండ్ కొన్ని మందుల వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది. జీవన క్రమం దెబ్బతినడంతోనే ఒబేసిటీ పెరుగుతుందని తెలిపారు డాక్టర్లు. జీవన విధానాన్ని మార్చుకోవడంతో తిరిగి పూర్వస్థితిని పొందవచ్చు అంటున్నారు. శరీరానికి అవసరమైన సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు. ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం చేయాలన్నారు. శరీర తత్వాన్ని బట్టి ఏం చేస్తే బరువు తగ్గుతారనేది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. సోషల్ మీడియా, టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి పాటిస్తే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.